పెసరట్టు కోసం ఒక గ్లాస్ పెసరట్టు, హాఫ్ గ్లాస్ రైస్, ఒక 4 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక 4 అవర్స్ నానబెట్టుకుంటే చాలు. పెసర్లు చూడండి ఎంత బాగా నానయ్యో. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. టేస్ట్ కోసం కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి, జీలకర్ర వేసి కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేసి, కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటే చాలా బాగా వస్తాయండి పెసరట్టు. మీ దగ్గర అల్లం ఉంటే కట్ చేసి వేసుకోవచ్చు. ప్యాన్ బాగా వేడి చేసుకోవాలి. పెనం బాగా వేడైంది. సిమ్లో ఉడికించుకోవాలండి. వేడి వేడి పెసరట్టు రెడీ.